తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కర్ణాటక వైఖరికి నిరసనగా డీఎంకే అన్నాడీఎంకే ఆందోళన చేపట్టాయి. మేకదాటు డ్యాంపై చర్చించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నినాదాలు చేశారు. డీఎంకే సభ్యులపై స్పీకర్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ఏ విధంగా నడపాలో నాకు తెలుసని, మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదన్నారు స్పీకర్. అన్నాడీఎంకే సభ్యులు దీంతో వాకౌట్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో అన్నాడీఎంకే సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో విపక్షాల తీరుపై స్పీకర్ ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేకదాటు డ్యాం నిర్మాణంపై వెంటనే చర్చించాలని డీఎంకే అన్నాడీఎంకేతో పట్టుబట్టంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడేం చెయ్యాలో తనకు తెలుసని, మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ ప్రభాకర్. எல்லா உறுப்பினருடைய உரிமையும் தமிழ்நாட்டு மக்களின் உரிமையும் பாதுகாக்க நிலைத்தேதான் இந்த மேகதாது பிரச்சனைக்கு தீர்மானம் கொண்டு வரப்பட்டது. அது குறித்து உரிமையின் பிரச்சனைக்கு உங்களுக்கு வாய்ப்பு அளிப்பேன். நீங்க அமைதியா உட்காருங்க, வாய்ப்பு அளி. இப்ப நீங்க சொல்லாதீங்க யூ நோ ரைட், என்ன இப்போ என்று சொல்லி கட்டாயப்படுத்த உரிமை இல்லை. நான் அளிப்பேன், உரிய நேரத்தில் அளிப்பேன், உட்காருங்க. நீங்க நீங்க இல்லைங்க, இல்லைங்க, ஜீரோ அவர் கிடையாது, அலுவல் ஆய்வுக்குள்ள ஜீரோ அவர் கொஸ்டின் அவர் கிடையாதுன்னு சொல்லியாச்சு. நீங்க திரும்ப திரும்ப அதை பேசிக் கொண்டு அனுமதிக்க முடியாது. உரிமை மேல் பிரச்சனை, உரிமை மேல் உரிமை பிரச்சனை பேசுவது இல்லைங்க.